నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళలను కించపరిచే విధంగా సాక్షి ఛానల్లో ప్రసారమైనందుకు నిరసనగా బాధ్యులను అరెస్ట్ చేయాలంటూ పట్టణంలో నిరసన ర్యాలీ చేసిన కూటమి నాయకులు. రైతులు శాస్త్రవేత్తలను వ్యవసాయ శాఖాధికారులను కలుస్తూ ఆధునిక వ్యవసాయ సాగుపై పరిజ్ఞానం పెంపొందించుకోవాలి. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. మాజీ మంత్రి స్వర్గీయ వట్టి వసంత్ కుమార్ జయంతి సందర్భంగా ఉంగుటూరులో రక్తదానం సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన వట్టి వసంత్ కుమార్ యువసేన నివాళులు అర్పించిన అభిమానులు. కాలువలోకి కొత్త నీరు వచ్చినందున పట్టణ ప్రజలు కాచి చల్లార్చిన నీరు తాగాలి. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. యోగా ప్రోటోకాల్ సాధన చేసిన ఆరా ఫౌండేషన్. అమరావతి రాజధానిని వేశ్యల రాజధానిగా సాక్షి ఛానల్లో ప్రసారం చేసినందుకు ఖండిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్ట్ చేయాలని, సాక్షి ఛానల్ దినపత్రికలను నిలుపుదల చేయాలనే డిమాండ్తో తాడేపల్లిగూడెం పట్టణంలో మంగళవారం కూటమి నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో తాలూకా ఆఫీస్ సెంటర్ నుండి పోలీస్ ఐలాండ్ సెంటర్ వరకు సాక్షి వ్యతిరేక నిరసన ర్యాలీ జరిగింది. సాక్షి దినపత్రికలను దగ్ధం చేశారు. రాజధాని ప్రాంత మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యానాలు చేసినందుకు బాధ్యులను అరెస్ట్ చేయాలని, సాక్షి యాజమాన్యం క్షమాపణ చెప్పాలంటూ కూటమి నాయకులు డిమాండ్ చేశారు. సాక్షి ఛానల్ అధినేత భారతిరెడ్డి బయటకొచ్చి రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, పట్టణ బీజేపీ అధ్యక్షులు దువ్వా శ్రీను, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, బీజేపీ నియోజకవర్గ కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ, కూటమి నాయకులు కిలపర్తి వెంకట్రావు, పుల్లా బాబీ, గంధం సతీష్, పాలూరి వెంకటేశ్వరరావు, ముప్పిడి సురేష్ రెడ్డి, దాసరి అప్పన్న, కృష్ణవేణి, కళ్యాణ రామచంద్రరావు, అడబాల నారాయణమూర్తి, కాకర్ల సుభద్ర, నీలపాల దినేష్, పరిమి రవికుమార్, పడాల కావ్యారెడ్డి, దాట్ల జగన్నాథరాజు, ఆరాధ్యుల అంజీ, చేకూరి గంగాధర్, చింతకాయల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జగన్ అరాచకాలని మనం ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి 1,50,000 కోట్ల రూపాయలు నువ్వు వదిలేసిన బిల్లులన్నీ కూడా ఈవేళ మా ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి వీరు చేసిన అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా కుంభకోణాలన్నీ బయటకు వచ్చే పరిస్థితి వస్తే, మీ నాయకుడు కూడా జైలుకి వెళ్లే పరిస్థితి వస్తే, ఈవేళ దిక్కుతోచని పరిస్థితుల్లో ఎక్కడో చోట ఏదో మంట పెట్టి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలన్న ఉద్దేశంతో తప్పితే మీకు వేరే పనేమి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈవేళ ఓటమి మీరేమనుకున్నా సంఘటితంగానే ఉంటది. ఓటమి నాయకులందరూ సంఘటితంగానే ఉంటారు. మీ సంగతి తెలుస్తారు. నీ వెనకాల ఒక కార్యకర్త లేడు, ఒక నాయకుడు లేడు. అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులు అందరూ కూడా నిన్ను బహిష్కరించారు. ఇప్పుడు శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఎన్నో, అలాగే మన పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రి మరి శ్రీనివాస్ వర్మ గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. మరి ఏదైతే ఈ కూటమి తీసుకున్న ఏ డెసిషన్ కైనా సరే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి తరపున మేమందరం కూడా మరి ఎవరికి ఇబ్బంది కలగకోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకునేలాగానే మన కార్యక్రమాలన్నీ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, మరి 12వ తారీఖు మరి శాసనసభ్యుల ఆధ్వర్యంలో మరి 1 ఇయర్ అయిన సందర్భంగా మరి పండుగ వాతావరణంలో
ర్యాలీ జరుగుతుందని చెప్పి, మన నాయకుల విజయోత్సవ ర్యాలీ జరుగుతుందని చెప్పి మన నాయకులందరికీ కూడా ఆ రోజు తప్పనిసరిగా ప్రతి విలేజ్ నుంచి కూడా కేడర్ అందరూ కూడా రావాలని 3 పార్టీల నాయకులకి, కార్యకర్తలకి అందరికీ విజ్ఞప్తి చేస్తూ నిన్న మొన్న జరిగిన ఈ సాక్షి పేపర్ కి సంబంధించి, సాక్షి మీడియాకి సంబంధించి ఏదైతే డిబేట్స్ జరిగినా అందులో మాట్లాడిన మాటలు న్యూస్ కానీ చాలా ఇబ్బందికరంగా మారాయి. నిజంగా చెప్పాలంటే ఒక పాంప్లెట్ కి ఎక్కువ, న్యూస్ పేపర్ కి తక్కువ అన్నట్టు సాక్షి పేపర్లో వేసే న్యూస్ కానీ, లేకపోతే సొంత డబ్బాకి ఎక్కువ, అలాగే ఒక న్యూస్ ఛానల్ కి తక్కువ అన్నట్టుగా ప్రవర్తించే సాక్షి మీడియాకి మేమందరం కూడా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది. ఏదైతే మహిళల మీద మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, లేకపోతే అక్కడ ఉన్న జగన్ కానీ, వీళ్ళందరూ ఇట్లాంటి మీడియాను నడిపించడం చాలా దరిద్రం అని మనం అందరం గ్రహించాల్సిన అవసరం ఉంది. మేము చేయటం కాదండి, ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే సాక్షి పేపర్ని కానీ, సాక్షి న్యూస్ ఛానల్ కానీ మీరందరూ స్వచ్ఛందంగా బ్యాన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మన దాకా వస్తే గానీ అది మన బాధ అని అనుకునే పరిస్థితి లేనటువంటి ఇలాంటి ఒక పరిస్థితుల్లో మనందరం కలిసికట్టుగా మీడియాని, సాక్షి మీడియాని మనం బ్యాన్ చేయకపోతే రానున్న రోజుల్లో మరిన్ని మాటలు మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఇలాంటి అంటే మతి స్థిమితం లేని నాయకులు ఆల్రెడీ 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టినా కూడా ఇంకా మీకు బుద్ధి రాలేదంటే ఇంకా మరి ఏ రకంగా మిమ్మల్ని భగవంతుడు కాపాడతాడో నాకు తెలియదు. కానీ దయచేసి ప్రజలందరికీ నేను చేసే ఒకే ఒక విజ్ఞప్తి ఏంటంటే మీరు స్వచ్ఛందంగా సాక్షి పేపర్ని కానీ, సాక్షి న్యూస్ ఛానల్ కానీ మీరందరూ స్వచ్ఛందంగా బ్యాన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఒక సాక్షి దినపత్రికలోనూ, మీడియాలోనూ కూడా ఒక దుర్మార్గంగా ఈ ఆంధ్ర రాష్ట్ర మహిళలందరినీ కూడా కించపరిచే విధంగా మరి డిబేట్ లో చేస్తే దాన్ని ఖండించకపోగా ఈ సాక్షి పేపర్ ఎవరైతే ఉన్నారో భారతిరెడ్డి గారు కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఒక దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ఈ ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుల్ని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని విఘాతం కలిగించే విధంగా ఈ రోజు వాళ్ళు చేసే వ్యాఖ్యలు చాలా దారుణం. మొన్న ఏదైతే మరి మహిళా లోకం అంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసి ఈ సాక్షి పేపర్ ని మూసేసి వీళ్ళ యొక్క జర్నలిజానికి వీళ్ళు మరి తూట్లు పడుతున్నారు. కాబట్టి ఈ యొక్క పేపర్ ని కానీ, మీడియాని కానీ మూసేసి సజ్జల రామకృష్ణారెడ్డిని కానీ, లేదనుకుంటే ఏదైతే కొమ్మరేని శ్రీనివాస్ దీనికి కారకులైన కృష్ణరాజుని వీళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయడం కాకుండా అలాగే సాక్షి పేపర్ ని, మీడియాని కూడా మూసేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇటువంటి చర్యలు పాల్పడి రేపు ఇంకా దీని మీద చర్యలు లేకపోతే పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మహిళలు కానీ, సోదరీమణులు అందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోగ్యాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ సాక్షి ఛానల్లో మరి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సజ్జల్ని మరి అరెస్ట్ చేయడమే కాదు, ఎందుకంటే సాక్షి ఛానల్ కూడా మూసేయాలి. ఎందుకంటే మహిళలు గౌరవం లేనప్పుడు మరి సాక్షి మీడియాను రద్దు చేయాలని చెప్పి ఎన్డీఏ కూటమి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మరి జగన్ రెడ్డి ఏపీని వేడాలి, భారతరెడ్డి మౌనం వేడాలి అనే ఆలోచనతో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఏదైతే సాక్షి ఛానల్ వల్ల, సాక్షి పేపర్ వల్ల మరి వాళ్ళు రాసే పేపర్లు చూస్తే వాళ్ళ కోసం తప్ప ప్రజల కోసం, మరి ప్రజల ఆలోచన విధానం ప్రజలకు ఏదైతే వినిపించాలనే ఆలోచన అయితే ఆ పేపర్కి లేదు. వాళ్ళ సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప వేరేగా ఛానల్కి కానీ పేపర్కి లేదు. కాబట్టి దాంట్లో మాట్లాడే విధానం కూడా మాట్లాడేవాళ్ళు కూడా మరి పేటీఎం బ్యాచ్లు తప్ప వేరే వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మరి అక్రమంగా వాళ్ళ మీద కేసులు కట్టి మరి సాక్షి పేపర్ మూసేయాల్సిందిగా పెద్ద ఎత్తున మేమందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుందని చెప్పి కోరుకుంటూ, సాక్షిలో ఒక డిబేట్ పెట్టి అమరావతి రైతుల్ని చాలా హీనాతిహీనంగా కించపరిచి మహిళలను చూడకుండా కూడా ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా దేశ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు చెందిన ఆడపడుచు అందరినీ కూడా చాలా హీనాతిహీనంగా మాట్లాడారు. అదే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత భారత్ గారిని మన ఒక వేరే టీడీపీ గారిగా తీరాలని చెప్పి 24 hours లో అతను అరెస్ట్ చేశారు. కానీ ఈ సైకో ఒక క్షమాపణ చెప్పడం కానీ, బయటికి రావడం కానీ లేదు. అలాగే
భారతికి కూడా హెచ్చరిస్తున్నా, అమ్మా నువ్వు కూడా ఆడదానివే, మహిళలు కించపరిస్తే నువ్వు మీ పార్టీ వాళ్ళకి కానీ మీ ఛానల్కి కానీ చెప్పి నువ్వు ఖండించకపోవడం చాలా దురదృష్టకరం. ఇది ఈ విషయాన్ని మేము కూటమి సభ్యుల తరఫున తీవ్రతగా ఖండిస్తూ రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై అవగాహన కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని మంగళవారం గణపవరం మండలం మొయ్యేరు గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ధర్మరాజు ఆధ్వర్యంలో మొయ్యేరు డి కుముదవల్లి కొమ్మర్ గ్రామంలో రైతులతో కృషి విజ్ఞాన కేంద్రం నుండి శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ముఖాముఖి సమావేశమై వ్యవసాయంలో అనుసరించాల్సిన నూతన సాంకేతికత, ఆధునిక పద్ధతులు, ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రైతులు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ ముఖ్య నాయకులు, మండలాల అధ్యక్షులు, గ్రామాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, వీర మహిళలు, తెలుగు మహిళలు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాల్లో అలాగే అన్ని మండలాల్లో కూడా ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని చేసే విధంగా మే 29 నుంచి జూన్ 12వ తారీఖు వరకు అంటే అనేక శాస్త్రవేత్తలని అలాగే దగ్గరున్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ ని అందరినీ కూడా కలిపి రైతులకి లాభదాయకంగా ఉండేటట్టు వ్యవసాయం చేసేదాన్ని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. దాంట్లో భాగంగా ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలం మొయ్యేరు గ్రామంలో రైతులందరితో కూడా మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళకి లాభదాయకంగా ఉండేటట్టు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అలాగే మనకి ఇప్పుడు ఈరోజు అనేక రకాల వంగడాలన్నిటిని చెప్పారు మనకి. అంటే ధాన్యాన్ని కూడా ఎంతో శ్రమతో మన సైంటిస్టులు కానీ వీళ్ళందరూ కూడా ఇంచుమించు 7-8 సంవత్సరాలు కృషి చేస్తే కానీ ఒక రకమైన విత్తనాలు రావు. వాటిలన్నింటినీ కూడా రైతులకి లాభంగా ఉండేటట్టు వాళ్ళందరికీ అందించాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మీ దగ్గరకు వచ్చి మీ గ్రామంలో అంటే మీకు సాయిల్ టెస్టులు కానీ అలాగే ఈ వేరే రకాలను ఏ పండిస్తే అంటే మనకు ఇప్పుడు ధాన్యం వచ్చేటప్పటికి ధాన్యంలో మనం పండించి చాలా మంది తినరు, ఇక్కడ మనమే తినం. వాటిని మనకి ఏ అవసరం అవుతాయో మన సాయిల్ని బట్టి అంటే మనంతా కూడా బ్లాక్ కాటన్ కాబట్టి ఈ సాయిల్లో ఏది పండిస్తే రైతుకు కూడా లాభం రావాలి, దాన్ని మనం కూడా వినియోగించుకునేటట్టు మనకి కూడా ఆరోగ్యకరంగా ఉండేటట్టు అలాంటి విత్తనాలను అన్నింటినీ కూడా తయారు చేసి ఈ అందరికీ అందిస్తామని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే లక్ష్యంతో రైతులు అందరూ కూడా అందరం చాలా మంచి టెక్నాలజీ వచ్చి అందరం అధికంగా పండిస్తున్నాం. దాన్ని కూడా మార్కెటింగ్ చేసేటట్టు అంటే అధిక రేట్ వచ్చేటట్టు రైతుకు కూడా లాభదాయకంగా ఉండేటట్టు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి అభివృద్ధి చెందే విధంగా ప్లానింగ్ చేస్తున్నాయి. వాటిలో కూడా రైతులందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. మన గ్రామంలో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ఎవరికి మన పంటలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యలు అన్నింటినీ కూడా మనం శాస్త్రవేత్తలు కూడా అందులో ఉంటారు, అందులో ఇన్వాల్వ్ చేద్దాం అందరినీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, ఉంగుటూరు మాజీ శాసనసభ్యులు, కీర్తిశేషులు దివంగత వట్టి వసంత్ కుమార్ జయంతి సందర్భంగా వట్టి వసంత్ కుమార్ యువసేన అధ్యక్షులు ముత్యాల బాలాజీ ఆధ్వర్యంలో మంగళవారం ఉంగుటూరులో ఏలూరు రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వసంత్ కుమార్ జయంతి సందర్భంగా కేకును కట్ చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి సుబ్బారావు, పెనుగొండ సూర్యచంద్రరావు, కోండ్రెడ్డి సర్వేశ్వరరావు, దొంతంశెట్టి సత్యనారాయణ, వసంత యువసేన సభ్యులు ఎక్కిన ఉమామహేశ్వరరావు, గట్టిం నాని, బేతాళం శ్రీకాంత్, సాధనాల వీర్రాజు, పండ్రాకుల శ్రీనివాస్, చల్లాసాయి, ఎగ్గిన సాయి, సంగబతుల పాండురంగారావు, చిట్టూరి హరిబాబు, వసంత్ కుమార్ అభిమానులు, గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వట్టి వసంత్ కుమార్ యువసేన అధ్యక్షులు ముత్యాల బాలాజీ మాట్లాడుతూ రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయవేత్తగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న వట్టి వసంత్ కుమార్ ఆదర్శప్రాయుడు అని అన్నారు. ప్రస్తుత రాజకీయ నాయకులు వసంత్ కుమార్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వట్టి వసంత్ కుమార్ యువసేన ఆధ్వర్యంలో వసంత్ కుమార్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు.
మరి వసంత్ కుమార్ గారి గురించే చెప్పాలంటే మాటలు సరిపోవు. దేశంలోనే, రాష్ట్రంలో కాదు దేశంలో కూడా అలాంటి నాయకులు, ఫ్రాడ్ లేని నాయకులు లేరు. అందులో నెంబర్ 1 మనిషి. ఎటువంటి ఫ్రాడ్ అక్రమాలు చేయలేదు. 10 ఏళ్ళు ఎమ్మెల్యే, మంత్రి చేసినా కానీ ఆయన దారి ఎప్పుడు అదే. కార్యక్రమాలకి రాజకీయ నాయకులు వస్తానన్న టైం కంటే 1-2 గంటలు లేట్గా వస్తాం అలవాటు. వట్టి వసంత్ కుమార్ గారు 5 నిమిషాల ముందే వచ్చి కార్యక్రమాలు చక్కగా జరిపేవారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉండి వట్టి వసంత్ కుమార్ గారు, కావూరు సాంబశివరావు గారు ఎంపీగా ఉండి మన నియోజకవర్గానికి కావాల్సినన్ని నిధులు తెచ్చి ఎక్కడైనా పూర్వం పనులు, పాత పనులు, దిగడిపోయి కొత్త పనులు చేసిన నాయకులు వారిద్దరే. అంతకు ముందు లేరు, తర్వాత లేరు. మరి అలాంటి నాయకులు ఇప్పుడు ఎక్కడ లేరు, ఉండబో. మరి దాన్ని బట్టి ఆలోచించుకుని మనం కూడా ఎవరికి వేసి ఎలా చేసుకోవాలనేది కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. మరి ఆయన్ని ఎప్పుడు మర్చిపోలేం వసంత్ కుమార్ గారిని. కాబట్టి అందరూ ఆ వరవడిలో నడవాలని కోరుకుంటూ. మరి వసంత్ కుమార్ గారు ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా 10 సంవత్సరాలు చేసి ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి మహానుభావుడు. మరి ఆయన పరిపాలన ఆ రోజుల్లో ఏది పని అవసరమైనా వెంటనే జాప్యం లేకుండా ఆయన నిర్వహించి ముందుకు సాగినటువంటి మహనీయుడు. మరి ఈ రోజున అటువంటి వ్యక్తి మనకి లేకపోవటం చాలా శోచనీయం. ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమాలు మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా అటువంటి వసంత్ కుమార్ గారిని ఆదర్శంగా మనం తీసుకొని ముందుకి అందరూ కూడా ఆయన బాటలో నడవాలని కోరుకుంటూ, ఆయన నిస్వార్థంగా నీతికి, నిజాయితీకి మారుపేరు వసంత్ కుమార్ గారు. ఎంతటి పని అయినా సరే ఆయన క్షణాలతోటే జరిపించేటువంటి వ్యక్తి, మహనీయుడు. మనం ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా ముందుకు నడవాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బాలాజీకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, వసంత గారు చేసి సేవలని స్మరించుకుంటూ, ఆయన యొక్క అభిమానాన్ని చాటుకుంటూ, వీళ్ళందరికీ సేవా దృక్పథం చేయాలనే ఉద్దేశంతో వసంత గారు లేకపోయినా ఆ సేవా కార్యక్రమంలో మేము పాలు పంచుకోవాలని చెప్పేసి ముత్యాల బాలాజీ గారు ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నాడు. వసంత గారు నిజంగా ఆ బాలాజీని పైన ఎక్కడున్నా దీవించాలని కోరుకుంటూ, పార్థసారథి గారు, వసంత గారు వాళ్ళ వారసులుగా కొత్తగా మన రాజకీయాల్లోకి వట్టి పవన్ కుమార్ గారు వచ్చారు. అలాగా ఆ కుటుంబంలోంచి ఒక వ్యక్తి వచ్చాడు కాబట్టి ఆ వ్యక్తికి మీరు అందరూ, ఆ చిన్నాన్న గారు, వాళ్ళ తాతయ్య గారు చేసిన పనులన్నీ మీరు స్మరించుకుంటూ ఆయనకి రాజకీయంగా తోడ్పడి ఆయనకి మంచి రాజకీయ భవిష్యత్తు వచ్చేటట్టు మీరందరూ వసంత గారు జ్ఞాపకార్థం మనం ఆయనకి చేసి ఆయన సేవలని కొనియాడుకుంటూ జయంతి, వర్ధంతి అప్పుడు మనం ఇలాంటి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఈ రక్తదాన కార్యక్రమం, ఇవన్నీ మెడికల్ క్యాంపులు ఇవన్నీ చేసినందుకు మన బాలాజీ గారికి నేను ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాను. వట్టి వసంత్ కుమార్ గారు స్వర్గస్థులయ్యి 2 సంవత్సరాలు అయింది. మరి 2007 నుంచి వసంత యువసేన ముత్యాల బాలాజీ గారి వ్యవస్థాపకంగా ఉండి వారి వెనకాల మేమంతా కూడా సభ్యులుగా ఉండి వసంత యువసేన ఏర్పాటు చేసి, మరి ఆ రోజు నుంచి 2007 నుంచి కూడా వసంత్ గారు జయంతి, పుట్టినరోజు జరుపుకోవడం, మరి సేవా కార్యక్రమాలు చేయటం, మెడికల్ క్యాంపులు పెట్టడం, హాస్టల్కి పేద విద్యార్థులకి చాలామందికి వారికి కావాల్సినవి పెన్ను, బుక్స్, అలాగే వాళ్ళకు చెప్పులు, మరి అన్నీ కూడా మరి 2007 నుంచి కూడా ఆయన పుట్టినరోజులు జరుపుకుంటూ ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేస్తూ. తాడేపల్లిగూడెం మున్సిపల్ పరిధిలో సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా గత 45 రోజుల నుండి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా మంచినీటి సరఫరా 2 పూటలా అందించామని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు టీసీసీ న్యూస్కి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో పట్టణ ప్రజలకు ఎటువంటి మంచినీటి ఇబ్బందులు లేకుండా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాలు ప్రణాళిక ప్రకారం మంచినీటి సదుపాయం కలుగజేశామని తెలిపారు. ఏలూరు కాలువకు నీరు విడుదలైన సందర్భంగా ప్రజలందరూ మంచినీటిని కాచి చల్లార్చుకుని మాత్రమే తాగాలని సూచించారు.
పురపాలక సంఘంలో వాటర్ సప్లై నిమిత్తం ఏంటే మనం గత 20-25 రోజుల నుంచి మనం వాటర్ చెరువులో మనం నింపుకుని తాగడం, తర్వాత కెనాల్ వేలూరు కెనాల్ క్లోజ్ చేయడం, తర్వాత మనం వాటర్ స్టోరేజ్ చేసుకుని మన చెరువులో వాటర్ని అంతా కూడా మనం వాడుకోవడం జరిగింది. ఇప్పటి వరకు గౌరవ శాసనసభ్యుల వారు ఆదేశాల మేరకు మనం పట్టణంలో ఉండే కెనాల్ కూడా క్లీన్ చేయడం జరిగింది. ఇప్పుడేంటే కెనాల్ కూడా చాలా అశుభ్రతంగా ఉండి ప్లాస్టిక్ తోటి నిండిపోవడం, తుప్పలతో నిండిపోవడం, చాలా అశుభ్రమైన వాతావరణంతో ఉండే కెనాల్ను కూడా శాసనసభ్యుల వారు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఈ కెనాల్ను కూడా శుభ్రంగా క్లీన్ చేయడం జరిగింది. క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ కూడా మనకి వదలడం జరిగింది. వదిలిన వాటర్ని కూడా 2 days మనం ఈ ఎస్ఎస్ ట్యాంక్కి మళ్లించకుండా మనం ఫ్రీగా కిందకు వదిలేసిన తర్వాత ఇప్పుడు వాటర్ని కూడా మనం ఎస్ఎస్ ట్యాంక్తో నింపుకుని మనం ఈ సమ్మర్ యాక్షన్ ప్లాను గౌరవ శాసనసభ్యుల వారి యొక్క సహకారంతో మనం సక్రమంగా పబ్లిక్ అందరికీ కూడా వాటర్ ఇవ్వగలిగాం, మంచినీటిని ఇవ్వగలిగాం. కనుక మీరు ఏంటంటే మీరు చేయవలసింది ఈ వాటర్ని మాత్రం కాచి చల్లార్చుకుని తాగడం మంచిది. అంటే మనం క్లోరినేషన్ చేసి క్లోరినేషన్ చేసి మనం పంపిస్తూ ఉంటాం, కానీ ఎక్కడో చిన్న ఇబ్బందులు జరుగుతూ ఉండొచ్చు. కానీ కూడా మనకు కూడా సేఫ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ తాగాలి కనుక మనం కాసి చల్లార్చుకుని నీటిని తాగాలని ప్రజలందరూ కూడా కోరుకుంటూ, ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా పాత్రికేయ మిత్రులకు ఆరా ఫౌండేషన్ యోగా గురువు యోగా ప్రోటోకాల్ సాధన చేయించారు. సత్యవతి నగర్ ఉమర్ ఆలిషా విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠంలో పలువురు పాత్రికేయులతో పాటు సుమారు 60 మంది పుర ప్రముఖులు పాల్గొన్నారు. యోగాతో ఆరోగ్యం ఉందని తెలియచేస్తూ వివిధ ఆసనాలు, సూర్య నమస్కారాలు, వాటి విశిష్టతలు అందరికీ తెలియచేసేలా యోగా గురువు కరిబండి రామకృష్ణ తెలియచేశారు. దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స ఒక యోగాలోనే ఉందని, అటువంటి యోగాని సరైన గురువు సంరక్షణలో ప్రతి ఒక్కరూ యోగా చేసినట్లయితే అదే నిజమైన వ్యాధికి చికిత్స అవుతుందని తెలియచేశారు. తదనంతరం పాత్రికేయులకు వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం పాత్రికేయులు అందిస్తున్న విధంగానే 1 kg గ్లూకోజ్ డబ్బాలను అపర్ణ ప్రసాద్ అందించారు. ఆరా ఫౌండేషన్ ద్వారా బాగువిల్లి రాజేశ్వరరావు, ప్రసాద్, లక్ష్మీనారాయణ, నున్న నాగేశ్వరరావు, రాంబాబు, సూరిబాబు, రామాంజనేయులు, వెలగల రాఘవ, సుజాత, సుభద్ర, రేణుక మొదలైన వారు పాల్గొన్నారు. యోగా ప్రోటోకాల్ ప్రాక్టీస్ అనే ప్రోగ్రాం పాత్రికేయ మిత్రుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రింట్ మీడియా వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా ఆరోగ్యం అందించాలనే ఉద్దేశంతో ఆరా ఫౌండేషన్ యోగ సాధకులు అందరూ కలిపి వాళ్ళ చేత యోగా ప్రోటోకాల్ ప్రాక్టీస్ చేయించడం జరిగింది. కొంతమంది వచ్చారు, కొంతమంది ఇంకా రావడానికి అందుబాటులో రాలేదు. వారందరికీ కూడా ఈరోజు ఎండలో వాళ్ళు తిరిగి సర్వీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కొంచెం చల్లదనాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మా వాళ్ళు ఒక్కొక్కరికి కిలో చొప్పున గ్లూకోజ్ డబ్బాలు ఏర్పాటు చేశారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమాజంలో ఉన్న అవసరాలని తీర్చే మంచి భుజస్కంధాలపై వేసుకున్న బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడానికి వాళ్ళకి యోగా ఉపయోగపడుతుందని మా వాళ్ళ ఆకాంక్ష. అందుకే వాళ్ళందరిని ఆహ్వానించి వాళ్ళకి యోగా ప్రోటోకాల్ నేర్పించడం జరిగింది. ప్రజలకి మా ఆరా ఫౌండేషన్ తరపున ఈ యోగా సాధనకి చేసుకుంటూ ఉంటే మీకు చాలా ఉచితంగా మీకు మందులు లేని జీవితం అవుతుందని మా గురువుగారు ఆరా ఫౌండేషన్ తరపున దీన్ని ప్రారంభించారు. అందరూ కూడా ఇక్కడ వచ్చి మేము గతగా 4 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ యోగా నేర్చుకుంటున్నాం. అందరూ కూడా దీన్ని ఉండాలని, రావాలని ఈ మీడియా ద్వారాగా మేము మిమ్మల్ని అర్థిస్తున్నాం. దానివల్ల మీకు యోగా ప్రక్రియ చాలా బాగా జరుగుతుందని జరుగుతున్నాం. దీంతోపాటు ప్రింట్ మీడియా వారికి ఈ వేసవకాలంలో గత 4 సంవత్సరాల నుంచి నేను ఇస్తున్నాను. ఈసారి మా ఆరా ఫౌండేషన్ తరపున వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఒక గ్లూకోజ్ డబ్బా ఇస్తున్నాం. మా యోగా మాస్టర్ గారైన కరిబండి రామకృష్ణ గారు అందరికీ చేస్తూ యోగా ప్రోటోకాల్ ఎలా చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే యోగా గురువులు కూడా చాలామంది చేస్తున్నారు. కానీ ఈ యోగా నేర్పడానికి ఈ ప్రోటోకాల్ గురించే ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. కట్మాదంతా యోగాసనాల గురించి మట్టుకు ఎవరి తర్వాత వాళ్ళు చేసుకుంటారు. ఇది మట్టుకు ఈ ప్రోటోకాల్ నిర్వహించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. యోగాంధ్ర సందర్భంగా ఆరా ఫౌండేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తెలిసిందో యోగాంధ్ర మే 21 నుంచి యోగా మాసోత్సవం చేస్తాకి ఆరా ఫౌండేషన్ తరఫున అన్ని వర్గాల వారికి ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఆసనాలు ఏ విధంగా ప్రోటోకాల్ నిర్వహించడం జరిగిందో మా గురువుగారు కరిబండి రామకృష్ణ గారి ద్వారా అందరూ కూడా నేర్చుకున్నారు. ఈ చక్కటి అవకాశం అందరూ ఉపయోగించుకుని మందులు లేని జీవితం గడపాలని
కోరుకుంటూ ఈ ఆరా ఫౌండేషన్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలాని మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. 10వ తరగతిలో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్సలెన్స్ అవార్డు ప్రశంసా పత్రం, నగదు ప్రోత్సాహంతో విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ పేర్కొన్నారు. పెంటపాడు మండలం అలంపురంలోని విజ్ఞాన పబ్లిక్ స్కూల్ విద్యార్థులు 7, భీమవరంలోని జిల్లా కలెక్టర్ ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా స్వీకరించిన అవార్డులను తిరిగి మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వల్వల బాబ్జీ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. అలంపురం విజ్ఞాన స్కూల్ విద్యార్థులు ఎక్సలెన్స్ అవార్డులు అందుకోవడాన్ని అభినందిస్తూ ఆ పాఠశాల చైర్మన్ గొన్నం చిరంజీవి కృషిని ప్రత్యేకంగా కొనియాడారు. కార్యక్రమంలో పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, వాడపల్లి వెంకట సుబ్బరాజు, సబ్నిలీజ్ కృష్ణమోహన్, విద్యార్థులు, వారి పేరెంట్స్ పాల్గొన్నారు. అలంపురం విజ్ఞాన స్కూల్ అధినేత చిరంజీవి గారు, అలాగే మరి ఎక్సలెన్స్ అవార్డ్స్ ఈవేళ కలెక్టర్ గారి ద్వారా మరియు రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారు, PAC చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు గారు,
వారి సమక్షంలో వారి ద్వారా పథకం, అలాగే ఎక్సలెన్స్ అవార్డుకి 20,000 పారితోషికంతో మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ కార్యక్రమాలు చేయడం జరిగేది, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే నారా లోకేష్ గారు విద్యార్థులకి చేయాల్సిన కార్యక్రమాలన్నింటినీ కూడా ఇలా విజయవంతంగా చేయడానికి గాను ఒక్కొక్కళ్ళకి 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మండలానికి 7గురిని ఎంపిక చేసుకోవడం, ఆ 7గురికి అత్యధిక మార్కులు ఎవరికి వస్తాయో వాళ్ళందరికీ కూడా ఈ అవార్డులు ఇవ్వడం జరిగింది. లోకేష్ గారి ఆలోచన సరళతోటి ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈవేళ హాస్టల్స్లో కానీ మధ్యాహ్న భోజనంలో కానీ సన్నబియ్యం కార్యక్రమాన్ని తీసుకురావడం రాష్ట్ర ప్రభుత్వం వినూత్నమైన కార్యక్రమం. ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టారో 100% అక్షరాస్యత కావాలన్న ఉద్దేశంతో లోకేష్ గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరి వీళ్ళందరూ కూడా ఈవేళ భావి భారత పౌరులుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, మరి ఐఏఎస్లుగా వీళ్ళందరినీ తయారు చేసినందుకు చిరంజీవి గారికి అభినందనలు తెలియజేస్తూ మరి వీళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విద్యార్థులు అందరికీ కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ ఎక్సలెన్సీ అవార్డులు ప్రకటించడం ముఖ్య ఉద్దేశం ఏమనగా గతమైన విద్యార్థులు కంచిపాల్సడం కాదు, ఇప్పుడు ఇచ్చిన విద్యార్థులు ఇంకా బాగా చదివి ఇంకా పైకి రావాలని, వీళ్ళని చూసి వాళ్ళు కూడా పట్టుదలగా చదవాలని చెప్పి ఈ అవార్డులు ప్రకటించడం జరిగింది. అలాగే విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి వాళ్ళు మన మేనిఫెస్టోలో ఎన్ని కూడా పెట్టి భోజనం సన్నబియ్యంతో పెట్టి ఎన్నో మంచి మార్పులు తీసుకొచ్చి విద్యా వ్యవస్థను సమూలంగా మంచి మార్గంలో నడిపిస్తున్న నారా లోకేష్ గారికి ఈ పిల్లలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్తూ ఈ పిల్లల తల్లిదండ్రులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు రాష్ట్రంలో మంచి ప్రతిభ కనబర్చి మా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచే రాష్ట్రంలో 7 అవార్డులు సేకరించడం నిజంగా చాలా ఆనందదాయకం. స్కూల్ యాజమాన్యం మంచి క్రమశిక్షణతో పాటు విద్యార్థులకు విద్యను బోధించడం, అలాగే విద్యార్థులు కూడా మంచి క్రమశిక్షణతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మంచి మార్కులు తీసుకుని వచ్చి ఈరోజు మన పెంటపాడు మండలంలో 5గురికి గుర్తింపు రావడం అనేది పెంటపాడు మండలం తరపున మనం గర్వించదగ్గ విషయం. ఇటువంటి అవార్డులు మరిన్ని వచ్చే విధంగా స్కూల్ యాజమాన్యం రాబోయే కాలంలో స్వీకరించాలని, అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులు ప్రోత్సహించాలని చెప్పని కొత్తగా ఈ సంవత్సరం విద్యార్థులకి 20,000 రూపాయలు నగదు బహుమతి, ప్రశంసాపత్రం, అలాగే మెమోంటో ఇచ్చి సత్కరించడం, విద్యార్థుల్లో పోటీతత్వం పెంచే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. 10వ తరగతి 2025 సంవత్సరం పబ్లిక్ పరీక్షా ఫలితాలలో అత్యధిక ప్రతిభ కనబరిచినటువంటి 10th క్లాస్ విజయవంతంగా పూర్తి చేసిన బాలబాలికలకు ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రభుత్వ విద్యా సంస్థలు అనే భేదభావం లేకుండా మన విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ గారు ప్రతిభా అవార్డులను ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలానికి సంబంధించి విజ్ఞాన్ స్కూల్ విద్యార్థులు 7గురికి ప్రతిభా అవార్డులు షైనింగ్ స్టార్స్ పేరిట ఈ రోజున ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మన భవన నిర్మాణ బోర్డు చైర్మన్ ఆంధ్రప్రదేశ్ వలవల బాబ్జీ గారి యొక్క ఆశీస్సులతోటి చిన్నారి బాలబాలికలకు ఆశీస్సులు ఇచ్చే విధంగా మరొక్కసారి వారి చేతుల మీదుగా మనిషి ఒక్కింటికి విద్యార్థికి 20,000 రూపాయలు ప్రశంసా పత్రము మెమోంటో ఇవ్వడం కోసం వారిని కలవడం జరిగింది. మాస్టర్ చెస్ అకాడమీ వారు గత నెల రోజులుగా ఆనంద దివ్య సమాజం నందు చదరంగ క్యాంప్ నిర్వహించి మంగళవారం సమ్మర్ కప్ చదరంగ పోటీలను నిర్వహించారు.
ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కర్రి రామచంద్రరావు, మాస్టర్ చెస్ అకాడమీ చైర్మన్ సిహెచ్ఏఆర్కే వర్మ, నాగేంద్రరెడ్డి, చెస్ అకాడమీ సెక్రటరీ చంద్రశేఖర్లు పాల్గొన్నారు. 60 మంది చెస్ క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. కర్రి రామచంద్రరావు, మాస్టర్ చెస్ అకాడమీ చైర్మన్ సిహెచ్ఏఆర్కే వర్మలు మాట్లాడారు. సమ్మర్ చెస్ ప్లేయర్ యొక్క ఆఖరి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సమ్మర్లో ఇవి మన జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో పిల్లలందరికీ కూడా చెస్ మీద ఇంకా మంచి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ సమ్మర్ క్లాస్ మా యొక్క సెక్రటరీ గారు అయినటువంటి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ మన తాడేపల్లిలోని ఈ యొక్క లక్ష్మీ నగర్లో జరుగుతుంది ఈ టోర్నమెంట్కి వారి యొక్క మన రామచంద్ర గారు వారి యొక్క భవనాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇవాళ పిల్లలు కూడా బాగా ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే రేపు జూన్ 21 జరిగే యోగా డే యొక్క ప్రతి కార్యక్రమంలోని ఈ పిల్లలందరినీ కూడా ముఖ్యంగా పాల్గొనాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ మాస్టర్ చెస్ అకాడమీ అనే సంస్థను గత కొన్ని సంవత్సరాలుగా అది స్థాపించి చిన్నపిల్లలకి వేసవ సెలవుల్లో ఈ చెస్ని నేర్పించడం గత కొన్ని సంవత్సరాలుగా ఆయన చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆట వలన పిల్లల్లో కలిగేది ఏంటంటే బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. బ్రెయిన్ ద్వారా మైండ్ ఒక విధమైన ఇంటలెక్చువల్ కెపాసిటీ ఈ చెస్ ద్వారా మనకి కలుగుతుంది. ఇదంతా కూడా మైండ్ తోటి చేసి గేమ్ ఇది. అంచేత చిన్నపిల్లలంతా కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి పేరెంట్స్ కేవలం వాళ్ళని పాఠశాలలో కాలేజెస్లో ఆచరణే కాకుండా క్రియేటివిటీ డెవలప్ అవటానికి ఇటువంటి ఈ చెస్ తదితర సంబంధమైన ఆటలు దోహదపడతాయని నేను భావిస్తున్నాను. అలాగే ఇది కేవలం కూర్చుని మనం మైండ్కి సంబంధించిన గేము. అలాగే దీంతో పాటు ఫిజికల్ ఆటలు కూడా మనకి వాలీబాల్ కానీ బ్యాడ్మింటన్ కానీ కాలేజెస్లో అది కూడా అవసరం. పేరుచెర్ల ఫౌండేషన్ ఉచిత షుగర్ క్యాంప్ అన్ని వయసుల వారిని పట్టి పీడిస్తున్న మధుమేహంపై స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పించి షుగర్ను నియంత్రించాలని పేరుచెర్ల ఫౌండేషన్ చైర్మన్ లయన్ పేరుచెర్ల మురళీకృష్ణంరాజు అన్నారు. స్థానిక R&B గ్రౌండ్స్లో ప్రతి నెల డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేరుచెర్ల ఫౌండేషన్ సహకారంతో జరుగుతున్న ఉచిత మధుమేహ నిర్ధారణ పరీక్షల శిబిరంని ప్రారంభించిన పేరుచెర్ల మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ శారీరక వ్యాయామం, నడక, యోగా చేయాలని, మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలన్నారు. వాకర్స్ వైస్ ప్రెసిడెంట్ దంగేటి ముఖర్జీ అందరికీ పౌష్టికాహారం, అల్పాహారం, జావా అందించారు. ఈ కార్యక్రమంలో గంది అపర్ణ, ప్రసాద్, సత్యనారాయణ, కె సాయిరాజు, ప్రసాద్, మండా ప్రకాష్ కుమార్, లయన్స్ వాకర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్ని వయసుల వారిని పట్టి పీడిస్తున్నటువంటి ఈ షుగర్ మహమ్మారిపై మరి తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్, పేరుచెర్ల ఫౌండేషన్, R&B వాకర్స్ అసోసియేషన్ అవగాహన ప్రతి నెల కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాతో పాటు వాక్ చేసే మా వాకర్స్ కుటుంబం సభ్యులందరికీ కూడా ప్రతి నెల కూడా వారి యొక్క షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి పేరుచెర్ల ఫౌండేషన్ సహకారంతో తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్, వాకర్స్ అసోసియేషన్ వారి యొక్క సహకారంతో ఇక్కడ ప్రతి నెల ఈ ఉచిత మధుమేహ నిర్ధారణ పరీక్షల్ని చేయించడం జరుగుతుంది. మరి అదేవిధంగా అనుకోకుండా ఇక్కడ షుగర్ వ్యాధి బయటికి వచ్చిన వారు కానీ లేదా వారి యొక్క లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు కానీ మరి సంబంధిత వైద్యుల్ని సంప్రదించి వారి యొక్క సూచనల్ని సహకారాన్ని వారి యొక్క సూచనల ప్రకారంగా కూడా వారి మెడిసిన్స్ వాడడానికి ఇటువంటి క్యాంప్స్ దోహదపడతాయి. పెంటపాడు మండలం పడమరి విప్పరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు.
ఆలయ కమిటీ అధ్యక్షులు పసల చంటి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కొడవటిగంటి వెంకట నరసింహాచార్యులు జనార్దనాచార్యుల బ్రహ్మత్వంలో ఉదయం ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగించారు. శ్రీ సంతానవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. ముప్పర్తిపాడు వారి బట్టల షాపు యజమాని ఉయ్యూరి దుర్గా శ్రీనివాసరావు విజయలక్ష్మి దంపతుల కుమారుడు శరవణరావు జన్మదినోత్సవం సందర్భంగాను శీలరామకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగాను వారి ఆర్థిక సౌజన్యంతో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందర్రావు, పసల అచ్యుతం, పసల సత్తికొండలు, పసల చంటి, పసల గంగన్న, పసల నాగు, నైనాల సూర్యచంద్రరావు, శీల రామకృష్ణ, ఉయ్యూరి శ్రీనివాసరావు, మంచాల మోహన్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు. శ్రీ వల్లి శ్రీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి నమస్కరించుకుంటూ అంటే ప్రతి మంగళవారం ఇక్కడ అన్న సంతర్పణ జరుగుద్ది. ఈరోజు అన్న సంతర్పణ పెట్టేవారు ముంపర్తిపాడు బట్టలు కొట్టేవారు అంటే ఉయ్యూరు దుర్గా శ్రీనివాసరావు గారు, విజయలక్ష్మి దంపతులు, మరలో కుమారుడు శరవణరావు. మరలా ఈరోజు ఈ విప్పర్రు గ్రామస్తులు శ్రీ రామకృష్ణ రోజు పుట్టినరోజు కాబట్టి అతను నలుగురు వారు వీరు కలిసి పుట్టినరోజు కలిసి భోజనాలు ఇక్కడ అరేంజ్ చేశారు. వారిని అభినందిస్తూ ముఖ్యంగా ఈ స్వామి స్వయంభూ ఈ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ నిలుస్తాం. ఇక్కడ స్వయంభూ ఈ పుట్ట దగ్గర గుడి, ఆ తర్వాత ఇక్కడ జమ్మి చెట్టు ఉంటుంది, ఆ తర్వాత ఎదురుగుండా కోనేరు ఉంటుంది. ముఖ్యంగా ఇవన్నీ దైవికంగా కూడి అన్నమాట. ఇదివరకు పిల్లలు లేరని చాలా తప్పిస్తే గణపవారి వారికి కల్లో కనపడి ఫలానా దిశకు వెళ్ళండి అంటే ఈ దిశకు వచ్చి ఇక్కడ మొక్కుకుంటం జరిగింది. ఇక్కడ కనపడటం వల్ల వారికి సంతానం కలిగింది. ఆ తర్వాత వారు వైభవంగా సినిమా హాల్ కూడా కట్టించుకుంటున్నారు. ఇక్కడ సంవత్సరాల తరబడి పిల్లలు లేకపోయినా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటే, మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. అందువల్ల ఈ గ్రామమే కాకుండా ఈ తాలూకా కాకుండా జిల్లా రాష్ట్రం కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు. స్వామివారిని దర్శించుకుంటాం, మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఏ బాధలో ఉన్నా బాధ తీరడం మా 11 వారాల లోపల జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు కనుక్కోవచ్చు. భక్తులు కూడా ఇక్కడ రావడం, స్వామివారిని దర్శించుకుంటాం. చాలామంది ఇంచుమించు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కూడా ఏ వారం తప్పకుండా కూడా ఇక్కడ రావడం, స్వామివారిని దర్శించుకుంటే ఇక్కడ అన్నప్రసాదం భుజించి వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా. అలాగే పెద్దలు మా కనకసుందర గారు, సత్తుకొండ గారు, చిన్న గారు మొత్తం పెద్దలతో కలిసి భక్తులు ఇక్కడ ఎక్కువ వస్తున్నారని చెప్పి ఇక్కడ అన్నప్రసాదం స్వామి దర్శనం ప్రతి ఒక్క భక్తులు కూడా అన్నప్రసాదం అందించబడుతుంది. అలాగే దానిలో భాగంగా ఈరోజు ఉయ్యూరి దుర్గా శ్రీనివాసరావు గారు, విజయలక్ష్మి దంపతులు, వాడి కుమారుడు శరవణరావు వారి భోజనాలు ఈరోజు. అలాగే శీల రామకృష్ణ గారు, మా మాజీ ఎంపీడీసీ గారు, ఈయన తెలుగుదేశం ప్రెసిడెంట్ గారు కూడా, అలాగే ఈయన పుట్టినరోజు సందర్భంగా కూడా ఈరోజు ఈయన కూడా ఇద్దరు కలిసి ఇక్కడ భోజనం పెడతాం. ప్రత్యేకించి ఈయనకి కృతజ్ఞతలు చెప్తూ సుమారు 130 సంవత్సరాల బట్టి ఇక్కడ స్వామివారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. స్వామివారి దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏదన్నా సరే ఇక్కడికి కొంగు బంగారం మా స్వామి, కోరికలు తీసే స్వామిగా మాకు ఎంతో పేరు. ఈ స్వామికి, ఈ స్వామి వల్లే మా గ్రామం కానీ ఇదంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఎక్కడ అనావృష్టి అతివృష్టి ఉన్నా కూడా మా గ్రామంలో స్వామివారి దయ వల్ల పంటలు అయ్యేమో అన్నీ కూడా చేతికొచ్చి అందరూ ఆనందంగా బతుకుతారు. ఇక్కడ మా గ్రామమే కాదు, మా మండలమే కాదు, మా జిల్లాయే కాదు, మా రాష్ట్రమే కాదు, మా దేశమే కాదు, విదేశాల నుంచి కూడా వచ్చి స్వామివారిని ఇక్కడ మొక్కుకుంటూ ఉంటారు. కస్బా పెంటపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి పౌర్ణమి మాదిరిగానే ఈ పౌర్ణమికి కూడా భక్తులకు అన్న సమారాధన చేశారు. నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్, ఆలయ కమిటీ చైర్మన్ పంతం శేఖర్, నరాలశెట్టి సంతోష్, కాకి చిన్ని, మల్లెల ప్రసాద్, కంచాల కొండయ్య, ఎమ్మంది పండు, దాసం బంగారు బాబు, కటారి పెద్దబ్బులు, ముత్యాల పండు, గంధం సాయి, అల్లాడి వెంకట్రావు, కస్బా పెంటపాడు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
అలంపురంలోని టీబీఆర్ జూనియర్ కళాశాల స్థాపించిన తొలి విద్యా సంవత్సరంలోనే ఘన విజయం సాధించింది. కళాశాలను 2024-25 విద్యా సంవత్సరంలో స్థాపించారు. కళాశాలలో 2024-25 ఇంటర్ ఫస్ట్ ఇయర్ బ్యాచ్ విద్యార్థులు ఫలితాలలో మంచి మార్కులు సాధించారు. కళాశాలలో ఇంటర్ విద్యతో పాటు ఎన్డీఏ ప్రిపరేషన్ క్లాసులు, ఇంగ్లీష్ స్పోకెన్ క్లాసులు, ఎస్ఎస్పీ ట్రైనింగ్, అగ్నివీ రిక్రూట్మెంట్ కోచింగ్ వంటివి కూడా నేర్పిస్తున్నట్లుగా టీబీఆర్ గ్రూప్ చైర్మన్ టి భోగేశ్వరరావు తెలిపారు. ఈ విజయాన్ని సాధించడంలో టీబీఆర్ గ్రూప్ సీఈఓ రవికిరణ్, కరెస్పాండెంట్ పద్మావతి, ప్రిన్సిపాల్, అధ్యాపక సిబ్బంది సహకరించారన్నారు. But within 1 month, with the constructive criticism from our parents, so we again pulled up our socks and elected all our lecturers for full 1 month, and mostly with the new team, change of team. We did have some challenges last year, teething challenges being the first year. Because of that, so there is a delay in getting the ranks. Finally, we got the ranks, and I am really happy to share that our students did in an amazing way, where they got more than 30% increase in the 11th class comparing with the 10th class. So I am so happy for your success. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం అన్యాయమని, తొలగించిన కార్మికులను విధిలోకి తీసుకుని స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. సిపిఐ పెంటపాడు మండల మహాసభ పెంటపాడులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకురాలు మామిడిశెట్టి సత్యవతి మహాసభకు అధ్యక్షత వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మహాసభకు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, దేశంలో ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య విభజన రాజకీయాలకు పాల్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మండల కార్యదర్శి కళింగ లక్ష్మణరావు మాట్లాడుతూ, జిల్లా మహాసభల సందర్భంగా ఆగస్టు 6న ఉండిలో ప్రజా ప్రదర్శన, బహిరంగ సభలు విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకులు బండారు శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు దిద్దే నాగేశ్వరరావు, ఉయ్యూరు సత్యనారాయణ, కొనతాల నాగరాజు, ముమ్మిడివరపు వెంకటలక్ష్మి, యాండ్రపు అప్పాయమ్మ, దేపల్లి సుబ్బారావు, మోర్చా రాజేష్, వివిధ గ్రామాల శాఖ కార్యదర్శులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ మంత్రిగా, ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన స్వర్గీయ డాక్టర్ వట్టి వసంత్ కుమార్ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు మంగళవారం పలు సేవా కార్యక్రమాలు చేశారు. వసంత్ కుమార్ వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు, ఉంగుటూరు నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను భక్తులు స్మరించుకుంటూ తమ ప్రియతమ నాయకుడుకు ఘన నివాళులు అర్పించారు. మంగళవారం బేమడోలులోని ఏరియా ఆసుపత్రిలోని పోళ్ల పిహెచ్సిలోను ఇన్ పేషెంట్లకు, గర్భిణీలకు పండ్లు, పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఆసుపత్రి ఆవరణలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో వట్టి పార్థసారథి, వర్ధినిడి సత్యసాయి, బాబ్జీ, లక్ష్మణ్, నౌడు బాజీ, వాసు, రామూర్తి, సతీష్, నాగేంద్ర, మణి, అజయ్, బేమడోలు సిహెచ్సి డాక్టర్ రేష్మి సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ వట్టి వసంత్ కుమార్ గారిది 73వ జయంతి. మరి ఆయన వసంత్ గారు ఈరోజు మరి బేమడోలు గ్రామంలో ఈ హాస్పిటల్ ఈరోజు ఇలా ఉంది అని అంటే ఆయన యొక్క కృషి ఫలితమే. ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేసి ఈ బిల్డింగ్ సరిపోవట్లేదని అడిగిన తక్షణం మళ్ళీ పక్కన ఉన్న బిల్డింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మా బేమడోలు గ్రామానికి ఆయన చేసిన అభివృద్ధి ఏంటంటే, వాళ్ళ మనిషి లేకపోయినా సరే తరతరాలుగా గుర్తుండిపోయే శాశ్వతమైన పనులు ఆయన బేమడోలు గ్రామాన్ని చేశారు. 13 గ్రామాలకు ఉపయోగపడే మంచినీటి ప్రాజెక్టు, డిగ్రీ చదువుకుంటానికి కాలేజీ, పిల్లలకు డిగ్రీ కాలేజీ, అలాగే బస్ స్టాండు ఎప్పటి నుంచో అలా చెట్ల కింద ఉండేవారు. అలాంటి ద్వారకా తిరుమలకి బస్ స్టాండు, అలాగే బేమడోలుకి అనేక విధమైన రోడ్లు కానీ, ఇళ్ల స్థలాలు ఆయన స్థలంలో 1200 మందికి ఒకే ఏకకాలంలో ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆయన లేని లోటు మా నియోజకవర్గానికి కానీ, జిల్లాకు కానీ చాలా కనిపిస్తూ ఉంది. ఆయన ఆత్మకు శాంతికి చేకూరాలని మేము జయంతోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలకి బేమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం, అలాగే పోల సామాజిక ఆరోగ్య కేంద్రం నందు పళ్ళు, పలహారములు, పాలు, బ్రెడ్ కూడా అందజేయడం జరిగింది. మన గౌరవ వట్టి వసంత్ కుమార్ గారు జయంతి ఉత్సవాలు ఘనంగా జన్మదినాన్ని 73వ జన్మదినాన్ని చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంగా, కొంత బాధతో
ఇక్కడ మా అభిమానులందరూ జరుపుకోవడం జరిగింది. వట్టి వసంత్ కుమార్ గారు అంటే ఒక పేరు కాదు, ఆయన పేరు చెప్తే ఒక ప్రపంచం. ఇప్పట్లో ఎప్పటికైనా సరే గత 20 సంవత్సరాల ముందుకెళ్తే ఏమీ తెలియని ఈ నియోజకవర్గాన్ని, ఏమీ తెలుసుకోలేని ప్రజల్ని ఎంతో చైతన్యవంతంగా ఆయన యొక్క అభ్యుదమైన లక్షణాల్లో ముందుకు ఎంతో చైతన్యవంతంతో రాజకీయ చాణక్యంతో ఎంతోమంది ఆదరాభిమానులను చొరగొన్న నాయకుడు ఆయన. వట్టి వసంత్ కుమార్ గారి 73వ పుట్టినరోజు సందర్భంగా ఈ పోళ్ళ దేవుడోలు పేషెంట్లందరికీ కూడా పళ్ళు, పాలు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. వట్టి వసంత్ కుమార్ గారు అంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన బ్రాండ్. ఇవాళకు కూడా మూడు టర్ములు ఎమ్మెల్యేల టర్ములు అయినా కానీ ఇవాళ కూడా వట్టి వసంత్ కుమార్ గారిని తలుచుకుంటున్నామంటే ఏంటంటే వట్టి వసంత్ కుమార్ గారు ప్రతిరోజు ఉదయం ప్రజలకు అందుబాటులో ఉండేవారు. అది ఆ పార్టీ వాడు కాదు, ఈ పార్టీ వాడు కాదు. అది నిజంగా ఆడికి కావాలి, చెయ్యాలి ఈ పని అని అనుకుంటే ఆయన అంటూ మనసు పెడితే టక్మంట అయిపోయేది. అలాంటి వ్యక్తి మళ్ళీ అలాంటి అడ్మినిస్ట్రేషన్ చూడమా అన్నట్టుగా ఉంది. అలాంటి అడ్మినిస్ట్రేషన్ రావాలి కూడాను. ఆయన మేము ఎప్పటికీ మర్చిపోలేము కూడాను. తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెం గ్రామంలో మంగళవారం వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం జరిగింది. కేవీకే విస్తరణ అధికారి డాక్టర్ వి దీప్తి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు అరటి, మినుము, పెసర మరియు వరి పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి, భూసార మరియు ఆకు పరీక్షల ప్రాముఖ్యతను, సేంద్రియ వ్యవసాయ విధానాలు, సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పెదవేగి ఆయిల్ ఫామ్ పరిశోధనా సంస్థ నుండి డాక్టర్ ఆర్పి ప్రేమలత, రామ్ సహాయ అధికారి నాగరాజు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. అనంతరం డ్రోన్ ప్రదర్శనను కొబ్బరి, జామ పంటలలో ఇప్కో వారి సహకారంతో నిర్వహించడం జరిగింది. చేసుకోవాలనుకున్నా కూడా మనకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది చేస్తుంటారు అనమాట. నాబార్డ్ సపోర్ట్తో ఒకటి చేస్తారు, లేకపోతే మనకి SFAD అని ఒకటి స్మాల్ ఫార్మర్ అగ్రి బిజినెస్ కన్సార్టియం అదొక ఇన్స్టిట్యూట్. ఈ రెండు కూడా మనకి రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుకి బాగా మనకి సహకరిస్తారు అనమాట. ఇవి మిగతాగా మనకి ప్రోగ్రాంలో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి విశదీకరించమన్నారు కాబట్టి నేను అది బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా డీటెయిల్గా ఉంది, మిగతా బుక్లో మీరు చదువుకోవచ్చు. ఆ బుక్ బేస్ చేసుకుని మీరు మీ దగ్గరలో ఉన్న వాళ్ళ వ్యవసాయ శాఖని, ఉద్యాన శాఖని అడగవచ్చు. మీకు తెలిసిందే కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఇక్కడ దగ్గరలో 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మా యాక్టివిటీస్ కనుక కొంచెం బ్రీఫ్గా చెప్తాను. మాకేంటంటే ఒక రైతుకి పాడి వ్యవసాయం, ఉద్యానం ఎలా ఉంటుందో అలాగే కేవీకేలో 6 విభాగాలు సాక్షరత ఉంటారు. మనకి ఈ 6 విభాగాల వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకి వరిలో ఏదైనా కొత్త రకాలు వస్తే ముంపుని తట్టుకునే రకాలు కానీ, మార్టేర్ వరి పరిశోధన స్థానం నుంచి కానీ, లేకపోతే మనకి బాపట్ల పరిశోధన స్థానం నుంచి కానీ మంచి రకాలు ఏవైతే వస్తాయో అవి రైతులకి ఒక 6 మంది రైతుల క్షేత్రాల్లో పరిశీలించి ఆ పరిశీలన అనేది గమనించడం జరుగుతుంది. ప్రజల పాలిట ఉరితాళ్లుగా మారబోయే విద్యుత్ స్మార్ట్ మీటర్లను తిరస్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ లింగరాజు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆదానికి అనుకూల నిర్ణయంగా విద్యుత్ రంగంలో స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చిందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించారని, అధికారంలోకి వచ్చాక ఆ తప్పుడు నిర్ణయాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వాణిజ్య సంస్థలకి, వ్యాపార సంస్థలకి, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకి స్మార్ట్ మీటర్లు బిగించింది. వాళ్ళు 100ల స్థానంలో ఉన్నాయి, 1000 స్థానంలో బిల్లు వస్తున్నాయి, లబోదిగోమంటున్నారు. రేపటి నుంచి ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్ బిగించడం కోసం ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా యువగణం పేరుతో తిరుగుతూ స్మార్ట్ మీటర్లు భద్రపట్టమని చెప్పారు. మరిది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం, అదే లోకేష్ గారి ప్రభుత్వం ఇప్పుడు ఆ స్మార్ట్ మీటర్లను బిగిస్తూ మోడీ గారికి భజన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ప్రభుత్వం. ఈ స్మార్ట్ మీటర్లు అనేవి పేదల పాలిట ఉరితాడుగా మారబోతాయని సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. స్మార్ట్ మీటర్లు బిగించడం అంటే మన ఇళ్లలో కరెంటు మనం లేకుండా చేసుకోవడమే. స్మార్ట్ మీటర్లు రావడం ద్వారా కరెంటు బిల్లులు విపరీతంగా పెరుగుతాయి. ఇప్పటికే పెరిగిన కరెంటు బిల్లులతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. కరెంటు బిల్లులు పెరగడమే కాదు, పీక్ అవర్స్లో అత్యధికంగా కరెంటు కాల్చుకునే టైంలో ఇంకా ఎక్కువ ఛార్జీలు పడతాయి. మనం ప్రీపెయిడ్ ఛార్జీలు మనం చెల్లించుకోవాలి, ముందుగానే మనం కరెంటు ఛార్జీలు చెల్లిస్తేనే మనకు కరెంట్ ఉంటుంది. ఇలాంటి చాలా ప్రమాదాలు రాబోతున్నాయి. ప్రజల్లోనే మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేసేది ఈ స్మార్ట్ మీటర్లను తిరస్కరించండి.
స్థానిక ఎస్వి రంగారావు సర్కిల్లోని దక్షిణముఖ సువర్చల సమేత ఆంజనేయ స్వామి గుడిలో మంగళవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి నిర్వహణలో ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో పవన్ కుమారుడుకు తమలపాకులు నిమ్మకాయలతో అభిషేకం చేశారు. భక్తులు ఉదయమే వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్థానిక సుబ్బారావుపేటలోని భవితా కేంద్రం ప్రాంగణంలో ఉన్న అంగన్వాడీ సెంటర్లో కిషోర వికాసం శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమం మంగళవారం జరిగింది. అంగన్వాడీ టీచర్ సత్యవతి, మహిళలు పోలీస్ రత్నకుమారి, భవితా కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలేశ్వరయ్య, ఆరోగ్య కార్యకర్త సుష్మా మాధురి తదితరులు పాల్గొన్నారు. బాలికలకు 18 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే వివాహాలు చేయాలన్నారు. బాల్య వివాహాలను నేరం అన్నారు. కార్యక్రమంలో కిషోర వికాసం బాలికలు పాల్గొన్నారు. స్థానిక 17వ వార్డులో మంగళవారం జరిగిన వెక్టార్ కంట్రోల్ హైజీన్ కార్యక్రమాలను తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. పరిసరాల శుభ్రత, దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఫ్రైడే డ్రైడే అమలు తీరును పరిశీలించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు రాజేశ్వరి, ఆరోగ్య సహాయకులు కాంతారావు, అంగన్వాడీ సిబ్బంది ఆశాలు స్వాతి, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.